నేను దేవుడికి ఇచ్చాను. స్టెప్ 1 ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, నేను దేవుడికి ఇచ్చిన తర్వాత తిరిగి అది నా దగ్గరకు వచ్చేటప్పుడు అది ఆటోమేటిక్ కాదు. నేను దేవుడికి ఇచ్చాను, నేను ఏదో చేయాల్సింది ఉంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏమనుకుంటాం ఆటోమేటిక్ అనుకుంటాం. రెండోది ఏంటంటే, దేవుడు నాకు బద్దుడై ఉన్నాడు అనుకుంటాం, దేవుడు నాకు బాకీ అనుకుంటాం, దేవుడు రెస్పాన్సిబుల్ అనుకుంటాం. బైబిల్లో ఏం చెప్పిందంటే, నువ్వు పేదవాడికి ఇస్తే యెహోవాకి అప్పించినట్టు అన్నాడు. కాబట్టి ఆ మాట పట్టుకుని నేను నీకు అప్పించాను, నాకు తిరిగి ఇలా నేను ఇయ్యను కూడా. ఓకే, మనం మనం ఎందుకంటే మనము మన మీద రెస్పాన్సిబిలిటీ పెట్టి దేవుడి మీద రెస్పాన్సిబిలిటీ చేసి మనం ప్రశాంతంగా ఉన్నాం. అర్థమవుతుందా? సో రెస్పాన్సిబిలిటీ వైజ్ తప్పు. ప్రొవెర్బ్స్ సామెతలు తీయండి, 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి ఉమ్. చీమల యొద్దకు వెళ్ళుము, ఉమ్. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొను. ఉమ్. వాటికి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను, అవి వేసవి కాలం ముందు ఆహారం సిద్ధపరచుకొను. ఒక నిమిషం, చీమకి ఎవడు నేర్పాడు? దాని హార్వెస్ట్ టైం దానికి ఎట్లా తెలిసింది? ఇప్పుడు నేను కోసుకోవాలని చీమకి ఎట్లా తెలిసింది? హలో, ఓకే, కాబట్టి నిన్నేమన్నాడంటే సోమరి అన్నాడు. అర్థమవుతుందా? సో క్రైస్తవులు అది వచ్చి నేరుగా నోట్లో పడి కడుపులోకి వెళ్ళిద్ది. రూల్ నెంబర్ 1 అది